హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటాం. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనుకున్న కథేంటో మీకు తెలుసా? నవ అనే పదానికి కొత్త 9 అనే 2 అర్థాలున్నాయి. శంభుడు నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో 9 రోజుల్లో పాటు 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుణ్ణి శ్రీరాముడు వధించారని పురాణాలు చెబుతుంటాయి. శంభుడు నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ తమకు సమమైన ధైర్యవంతురాలైన శక్తిమంతురాలైన మహిళ చేతిలో మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఈ వరాల మహిమను గుర్తించని శంభు నిశంభులకు గర్వం తలకెక్కి దేవతలను హింసించడం మొదలుపెట్టారు. కానీ వారి అరాచకాలకు మట్టుబెట్టేందుకు ఆది పరాశక్తి కౌశిక కాళిక కాళరాత్రిగా ఉద్భవించింది. కాళికాదేవి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాధులు అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రహ్మిణి అనే బ్రహ్మశక్తి హంసవాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణు శక్తి గరుడ వాహనంలో, శంకు చక్రాలు తామర పువ్వులు మహేశ్వరి అనే రూపంలో, వృషభ వాహనంలో త్రిశూలం వరముద్రతో, కౌమారి అనే కార్తికేయ శక్తి వేలాయుధంతో, మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో, ఐరావతంలో వజ్రాయుధంతో వరాహిగా, చాముండేశ్వరిగా, నారసింహానిగా ఆయుధాలతో కమలపీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించింది. ఈ దుర్గాదేవి శంభుడు నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవదేవిని స్తుతించారు. అందుకే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు. ఇదిలా ఉంటే వేదాలు ఉపనిషత్తులలో జగన్మాత శక్తిని అద్భుతంగా వర్ణించారు. త్రిపుర తాపి ఉపనిషత్తు కూడా ఎంతో ముఖ్యమైనదే. ఇందులో శక్తి ఉపాసనా విధులు, శ్రీ విద్యోపాసన, శ్రీచక్ర నిర్మాణం, అందులోని రహస్యాలు, ఇంకా ఎన్నో విధి విధానాలు వివరించారు. అద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైనది కాళీ, దుర్గా, పార్వతి, లలిత, సరస్వతి. ఇవి నిత్య పూజలు అందుకునే శక్తి రూపాలు. వాటిలో వైష్ణవ శక్తి అయిన మహామాయే మహాకాళి, సర్వభూతాలకు లయకారకుడైన మహాకాలుని లయమోనర్చే శక్తి కాళి. సృష్టికి పూర్వమున్న అంధకార రూపమే కాళీ స్వరూపం. దుర్గాదేవి మరో అవతారమే కాళీమాతగా అభివర్ణించారు. ఋగ్వేదంలో కాళీ ఆవిర్భావం వివరించారు. మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలోనూ పరాశక్తి గురించి పేర్కొన్నారు. దేవమాత అదితికి ఆదిత్యులు జన్మించారు. అందుకే సూర్యోదయ అస్తమయాలు రెండు అదితికి అన్వయించబడ్డాయి. కానీ అదితి ఉదయత్వాన్ని తాను ఉంచుకుని అస్తమయాన్ని దితికి అన్వయించింది. ఈ ఇద్దరు చీకటి వెలుగులు, సృష్టి లయలు, జనన మరణాలు, జ్ఞానాజ్ఞానాలకు ఆది దేవతలు. ఈ ఇద్దరి తత్వాలు ఏకమై కాళీమాత అనే సంయుక్త రూపం ఏర్పడిందని ప్రసక్తి. కాళీ స్వరూపం బాహ్యానికి భయంకరం. సదాశివుని ఆసనంగా చేసుకుని ఆయన గుండెల మీద ఒక కాలును ఉంచి దిగంబరంగా నిలబడి ఉంటుంది. నల్లని రంగు, మెడలో 54 కపాలాలతో కూర్చిన దండ, ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు, రెండో చేతిలో కత్తి, మరో కుడి చెయ్యి అభయముద్రలో ఉండి ఎడమ చెయ్యి అభయ ప్రదానం చేస్తున్నట్లు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.